హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమ అండి. దీనినే మహామాఘి అని పిలుస్తారు. ఈ 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తేదీన వచ్చిందా 12వ తేదీన వచ్చిందా, పౌర్ణమి గడియలు ఎంతవరకు ఉన్నాయి, ఈ విశిష్టమైన మాఘ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన క్షీరదీపాన్ని ఏ విధంగా పెట్టాలో తెలుపబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. కార్తీక మాసము దీపాలకు దీపారాధనకు ఎంత ప్రసిద్ధో ఈ మాఘమాసము పవిత్ర స్నానాలకు అంతే ప్రసిద్ధి. మాఘ అంటే పాపము లేనిది అని అర్థము. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త శ్రీ మహావిష్ణువు. అనగా మాధవుడు అంటే శ్రీ మహాలక్ష్మికి భర్త అని అర్థము. అందుకనే ఈ మాఘమాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను ఆచరిస్తూ ఉంటారు. అలాగే పౌర్ణమి, అమావాస్య తిథులు అనేవి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజులండి. ఈ తిథులలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు పొందుతారని చెబుతారు. కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రయత్నించండి. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన సాయంత్రం సమయంలో చెయ్యాలి. లక్ష్మీదేవి పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ప్రత్యేకంగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని కూడా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చండి. పీఠం ఏర్పాటు చేసుకునే వారైతే ఈ విధంగా పీఠం మీద 3 గుప్పెళ్ళు బియ్యం పోసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిలుపుకోవాలి. అమ్మవారిని రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. మనకు సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ ఈ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. మకర సంక్రమణం జరిగినప్పటి నుండి మొదలయ్యి కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే కాలమే ఈ మాఘమాసము. ఈ మాఘమాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము విశేషమైన ఫలితాలనిస్తాయండి. మాఘమాసము మొత్తము సాధ్యం కాకపోయినా ఈ మాఘ పూర్ణిమ రోజునైనా సరే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తము పవిత్ర స్నానాలు చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్న తరువాత మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేయాలి కదండి. కాబట్టి గణపతి విగ్రహాన్ని కానీ లేదంటే ఈ విధంగా పసుపు గణపతిని కానీ చేసుకొని పూజలో పెట్టుకొని గణపతి పూజ చేసుకోవచ్చు. క్షీర దీపారాధన చేయటానికి స్టీలు కాకుండా ఏదైనా రాగి, ఇత్తడి, వెండి లేదంటే ఇటువంటి గాజు గిన్నె అయినా పర్వాలేదండి, కానీ స్టీల్ మాత్రం తీసుకోకూడదు. ఈ విధంగా తీసుకున్న గిన్నెకు అందంగా గంధం రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనకు అవకాశం ఉన్నంతలో ఎంత చక్కగా అలంకరించి పూజ చేస్తామో ఆ తల్లి అంతగా సంతోషిస్తుందండి. శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఉద్భవించింది అంటారు. అందుకనే ఈ మాఘ పూర్ణిమ రోజు శ్రీ మహాలక్ష్మికి క్షీర దీపారాధన చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోయి విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ దీపం పెట్టడానికి ఈ విధంగా ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని దానికి కూడా ఈ విధంగా గంధం రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ విధంగా తీసుకున్న ప్లేటులో 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి బియ్యంను సమానంగా సర్దుకొని ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. తరువాత బియ్యం మీద ఈ విధంగా తమలపాకులనైతే పెట్టుకోవాలండి. తమలపాకులు 1 కానీ 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అమర్చిన తమలపాకుల మీద క్షీరదీపం కోసం మనం సిద్ధం చేసుకున్న గిన్నెనైతే పెట్టుకోవాలి. క్షీరదీపాన్ని ఆవు పాలతో వెలిగించాలండి. అయితే ఆవు పాలు గిన్నె నిండా పోసుకోకూడదు. ఎందుకంటే పాల మీద మనము ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. కాబట్టి గిన్నెను పాలతో నింపకుండా 3/4 వరకు అయితే పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను పాల మీద ఆవు నెయ్యి పోస్తున్నాను. మీరు ఆవు నెయ్యితో అయినా ఈ దీపాన్ని వెలిగించవచ్చు, లేదంటే నువ్వుల నూనెతో అయినా సరే ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పాలల్లో మనము నెయ్యి కానీ నూనె కానీ ఎంత ఎక్కువ వేస్తామో దీపము అంత ఎక్కువ సమయం అయితే వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒత్తి పెట్టుకోవాలండి. అయితే మార్కెట్లో మనకు జలదీపాలని అమ్ముతారు. అవి ఉన్నవారైతే అవి పెట్టుకు
పెట్టుకొని ఈ దీపాన్ని వెలిగించవచ్చు. జలదీపాలు లేని వారు ఒక తమలపాకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకును ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. హోల్ మరీ పెద్దగా పెట్టుకోకూడదండి, చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. తమలపాకు మీరు తీసుకున్న గిన్నెలో సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు, లేదంటే తమలపాకు పెద్దదిగా ఉంది అనుకుంటే కనుక తమలపాకు చుట్టూ ఉన్న ఎడ్జెస్ కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి హోల్ పెట్టుకున్న తమలపాకులో ఈ విధంగా వత్తి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పాలగిన్నెలో పెట్టుకొని దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలండి. అలంకరణ అనేది మన మనసుకు నచ్చినట్టు చేసుకోవచ్చు, అంతేకాని వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోవాలని ఏమీ లేదండి. మీ అవకాశాన్ని బట్టి మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అలంకరించుకోండి. అయితే ఈ 2025వ సంవత్సరంలో మనకు మాఘ పూర్ణిమ ఏ రోజు వచ్చిందో తెలుసుకునే ముందు అసలు పౌర్ణమి గడియలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో చూద్దామండి. పౌర్ణమి గడియలు మనకు 2025 ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రము 6:55 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి 7:23 వరకు పౌర్ణమి గడియలైతే ఉన్నాయండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనము పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మాఘ పూర్ణిమ మనకు ఫిబ్రవరి 12 బుధవారం రోజైతే వచ్చింది. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ ముందుగా దీపారాధన చేసి తర్వాత క్షీర దీపాన్ని వెలిగించాలి. దీపాలు వెలిగించిన తర్వాత దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షితలు వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. తరువాత యథావిధిగా ముందుగా గణపతి పూజ చేసుకొని తరువాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. గణపతికి పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి పంచోపచార పూజ చేసుకోవాలి. పౌర్ణమి నాటి చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు. అటువంటి చంద్రుడు కూడా క్షీరసాగరంలో లక్ష్మీదేవితో పాటే ఉద్భవించాడు. కాబట్టే లక్ష్మీదేవితో పాటు చంద్రునికి కూడా ఈ క్షీరదీపం అంటే చాలా ప్రీతికరము. కాబట్టి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవికి పూజ చేసి పూజలో ఈ క్షీరదీపాన్ని వెలిగించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజలో కనకదార స్తోత్రము, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామాలు, మహాలక్ష్మి అష్టకము పఠిస్తే చాలా మంచిది. ఈ మాఘ పూర్ణిమ రోజే కాకుండా కుదిరిన వారు ప్రతి శుక్రవారము ప్రతి పౌర్ణమి రోజుల్లో కూడా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పూజ చేసుకొని ఈ క్షీరదీపాన్ని వెలిగించటం వలన మనకు ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే ఇంట్లో ఎటువంటి చికాకులు గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో అనుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. క్షీరదీపాన్ని వెలిగించటానికి పెద్దగా నియమాలంటూ ఏమీ ఉండవండి. మనము ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా పూజ చేసుకుంటాము. కాకపోతే కాస్త ప్రత్యేకంగా లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి క్షీరదీపాన్ని వెలిగిస్తాము. అదేవిధంగా నైవేద్యం విషయానికి వస్తే మీకు సమయం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే ఏదైనా తీపి పదార్థాన్ని వండి లక్ష్మీదేవికి సమర్పించండి. లేదంటే ఏవైనా పండ్లు కానీ లేదంటే పాలనైనా సమర్పించవచ్చు. అలాగే పూజ పూర్తయిన తరువాత దీపం కింద పెట్టిన బియ్యాన్ని మనం వండుకునే బియ్యంలో కలుపుకొని వండుకోవచ్చండి. అదేవిధంగా క్షీరదీపం కోసం వెలిగించిన పాలల్లో కొంచెం నీళ్లు కలిపి మొక్కలు ఉంటే కనుక మొక్కల మొదట్లో పోసుకోవచ్చు. మొక్కలు లేవు అనుకుంటే ఎవరు తొక్కని ప్లేసులో పోయాలి. మహామాఘి అని ఈ ఒక్క పౌర్ణమిని మాత్రమే పిలుస్తారండి. అంత ప్రత్యేకంగా పిలువబడే ఎంతో విశిష్టత కలిగిన రోజు ఈ మాఘ పూర్ణిమ. అతి శీఘ్రంగా అమ్మవారి కటాక్షం పొందటానికి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ధనవృద్ధి కోసము, ఆయుష్ కోసము ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా పూజ చేసుకునే రోజే ఈ మాఘ పూర్ణిమ. చూశారు కదండి, మాఘ పూర్ణిమ రోజు లక్ష్మీదేవి పూజ ఏ విధంగా ఆచరించాలి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.